పాపం నాగార్జున. అతనేం చేస్తాడు? అతనికి బిగ్ బాస్ షో అంటేనే ఇష్టం ఉండదు. అసలైన బిగ్ బాస్ షోనే చూడని నాగార్జునతో హోస్టింగ్ చేయించుకోవడం మన కర్మ అనుకోవాలి. అది సరే, కానీ నాగార్జున హోస్టింగ్కి యష్మి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి లింక్ ఏంటి అంటే అక్కడే ఉంది అసలు మ్యాటర్ అంతా కూడా. మొన్నటి వీకెండ్లో నాగార్జున తన కన్నడ బ్యాచ్కి ఏ విధంగా కొమ్ము కాసారనేది ఈ బజ్ ఇంటర్వ్యూ ద్వారానే తెలిసింది. ఓడియమ్మ, ఇదేందయ్యా ఇది? యష్మి గౌడ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూని స్టార్ మా డిలీట్ చేసి పారేసింది. స్టార్ మా మ్యూజిక్లో స్టార్ మాలోను అంబటి అర్జున్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో సీజన్ 8 వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్న యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యింది. అసలు ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన యష్మిని కాపాడుకుంటూ వచ్చి ఎట్టకేలకు 12వ వారంలో ఎలిమినేట్ చేశారు. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో దర్శనం ఇస్తుంటారు. యష్మి గౌడ కనీసం బజ్లో అయిన నిజాలు మాట్లాడుతుందేమో, ఫ్లిప్ కాకుండా ఆన్సర్ ఇస్తుందేమో అని ఎదురు చూశారు అందరూ. కానీ అక్కడ కూడా దారుణంగా ఫ్లిప్ అయింది. అంతకన్నా శుద్ధితో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసి పచ్చి అబద్ధాలు ఆడింది. కానీ వీకెండ్లో నాగార్జునని అడగని, ఆయన నిలదీయలేని ప్రశ్నలన్నింటినీ వేసి యష్మి గౌడను కడిగి పారేశాడు అర్జున్. గ్రూప్ గేమ్ ఆడావా లేదా? నిఖిల్ని ప్రేమించావా లేదా? మొదట్లో ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి తర్వాత లేవని ఎందుకు ప్లేట్ తిప్పేశావు? ఇలా చాలా విషయాలను చర్చించాడు. ముఖ్యంగా వీకెండ్లో నాగార్జున ఏదైతే గ్రూపిజం తప్పు కాదు అని అన్నారు, అది ఖచ్చితంగా తప్పేనని యష్మి గౌడ నోటితోనే చెప్పించాడు అర్జున్. నాగార్జున రాంగ్ అన్నదాన్నే రైట్ అనేట్టుగా యష్మి నోటితోనే చెప్పించారు. మొత్తానికి బిగ్ బాస్ టీం వాళ్ళు హోస్ట్ నాగార్జునని వెర్రిపప్పని చేసినట్టే అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూస్తే. నాగార్జున అడగలేని ప్రశ్నల్ని అంబటి అర్జున్ అడిగారు. దాంతో నెటిజన్లు ఆ నాగార్జునని హోస్ట్ నుంచి పీకి దొబ్బి కనీసం అంబటి అర్జున్ని హోస్ట్గా పెట్టినా బాగుండేది. అసలు గేమ్ చూస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో తెలుస్తుంది. ఈయన వీకెండ్లో వచ్చి హోస్ట్గా ఆ పని చేయకుండా హౌస్లో ఉన్న కన్నడ బ్యాచ్ని అడిగి వాళ్ళు తానా అంటే ఈయన తందానా అంటుంటారు. ఈ మాత్రం దానికి ఇతను హోస్ట్ ఎందుకు, పీకి దొబ్బండి అంటూ కామెంట్లు మొత్తం మోగించేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుండగా సడన్గా యూట్యూబ్ నుంచి డిలీట్ చేసి పారేశారు. హాట్స్టార్లో మాత్రమే ఈ ఇంటర్వ్యూ వీడియో కనిపిస్తోంది. నాగార్జున పరువు పోతుందని ఇలా చేసి ఉంటారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో నాగార్జున హోస్టింగ్ ఎంత వరస్ట్గా, బయాస్డ్గా, గుడ్డిగా చేస్తున్నారని అని అనడానికి ఈ శనివారం నాటి ఎపిసోడే బెస్ట్ ఎగ్జాంపుల్. మణికంఠ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి గుడ్డెద్దు మాదిరే హోస్టింగ్ చేశారు నాగార్జున. నెటిజన్లతో తిట్టినారు. యష్మి హౌస్లో ఉన్నప్పుడు ఆమె పొరపాటున కూడా నిజం మాట్లాడింది లేదు. నోరు తెరిస్తే అబద్ధం. తాను గేమ్లో ఓడిపోయినా ఎదుటి వాళ్ళు గెలిచినా తట్టుకోలేని తనంతో ఈ సీజన్లోనే కాకుండా బిగ్ బాస్ హిస్టరీలోనే వరెస్ట్ కంటెస్టెంట్ లిస్ట్లో చేసింది యష్మి గౌడ. ఇక ఈమెను వీకెండ్లో నాగార్జున హెచ్చరించి ఆటను సక్రమమైన మార్గంలో పెట్టుకోమని చెప్తారా అంటే పొరపాటున కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. పాపం ఆయనేం చేస్తాడులే, బిగ్ బాస్ షోనే చూడనోడికి బిగ్ బాస్ హోస్ట్ చేయిస్తున్నారు. వీకెండ్లో అతను వచ్చి ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే అక్కడ జరిగేది ఒకటైతే ఇతను చెప్పేది మరొకటి అవుతుంది. దాంతో నాగార్జున సినీ జర్నీలో ఎప్పుడు ఎదుర్కొనంత నెగటివిటీని మూటగట్టుకుంటున్నారు. గత వారం అయితే కన్నడ వాళ్ళ బొచ్చు కూడా పీకలేవు. గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటి, నోర్ముయ్ అంటూ నోటికొచ్చినట్టు పేలి బయాస్డ్ హోస్ట్ అనే పేరుని సార్థకం చేసుకున్నారు నాగార్జున. బొచ్చు కూడా పీకలేవన్నందుకు గౌతమ్ని దారుణంగా తిట్టారు. ఏ సందర్భంలో బొచ్చు పీకి చేతిలో పెట్టిన పృథ్వీని ఒక్క మాట కూడా అనకపోగా గౌతమ్ని నోర్ముయ్ అంటూ నోరు పారేసుకున్న హోస్ట్ని ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. పైగా గ్రూప్ గేమ్ తప్పు కాదు, గ్రూపిజం వల్ల స్ట్రాటజీ అంటూ బిగ్ బాస్ ఆటే చూడకుండా తీర్పులిచ్చిన నాగార్జునని ఏకిపారేశారు నెటిజన్స్. ఇదెక్కడి కర్మారా నాయన, నాగార్జునకి పిచ్చి కాని లేసిందా, నోటికొచ్చినట్టు పేలుతున్నాడంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇక బిగ్ బాస్ బజ్లో అంబటి అర్జున్ ప్రశ్నలు చూసిన తర్వాత నాగార్జునతో పోలుస్తూ కామెంట్లు రావడంతో యష్మి బజ్ ఇంటర్వ్యూను డిలీట్ చేశారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.